హాయ్ ఫ్రెండ్స్, మీరు తిరుపతి వాసుల తిరుపతికి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో కేవలం 500 రూపాయలతో మనం 10 మంది ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా నడి సముద్రంలో 3 గంటల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చండి. కేవలం 500 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. ఈ పూర్తి వివరాలు అయితే వీడియోని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. మేమైతే తిరుపతి నుంచి బయలుదేరేసాము. పుత్తూరు మీదుగా ఊతుకోట అలా వెళ్ళామన్నమాట. పొన్నేరు అనే ఊరు మన గూగుల్లో లొకేషన్ పెట్టుకుంటే వచ్చేస్తుందండి. పొన్నేరు దగ్గర పలైవర్ కాడు, ఈ పేరైతే గుర్తుపెట్టుకోండి. పలైవర్ కాడు అనే ఒక ప్లేస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఈ పడవలో వెనకాల కూర్చున్నారు కదా అబ్బాయిదే, అక్కడ ఒక ఐలాండ్ ఉంటుందన్నమాట. ముందు వైపు అతిపెద్ద మన సముద్రము, వెనకాల పులికాట్ సరస్సు నుంచి వచ్చేటువంటి బ్యాక్ వాటర్, చాలా అద్భుతమైనటువంటి సీనరీస్ ఉంటాయి అక్కడ మీకు ఒక డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ అబ్బాయికి ఫోన్ చేసినట్లయితే మనకి ఒక చిన్న విలేజ్ అనమాట. వాళ్ళు మనకు సపరేట్గా ఒక పడవలో తీసుకుని వెళ్తారు. నడి సముద్రంలో ఒక 4-5 కిలోమీటర్ల సముద్రంలో తీసుకెళ్ళి అక్కడ ఒక 2-3 గంటల సేపు ఆపేసి మంచిగా మనం సముద్రంలో డైవ్ చేసుకోవచ్చు, ఈత కొట్టుకోవచ్చు, ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనల్ని జాగ్రత్తగా వెనక్కి తీసుకొస్తారన్నమాట. కేవలం 500 రూపాయలు, ఎంత చీపుగా నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సండే రోజు ప్లాన్ వేసుకుంటే చాలు. మన తిరుపతి నుంచి కేవలం 140 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఒక రోజులో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే ఇలాంటిదైతే ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే సముద్రం జర్నీ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్ జాకెట్స్, ట్యూబ్స్ లాంటివి ఖచ్చితంగా మనమే తీసుకెళ్ళాలండి. వాళ్ళైతే ఎటువంటిది అరేంజ్ చేయరండి, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సముద్రంలో మనకు బయట అయితే అలలు కనిపిస్తాయి, చాలా డేంజర్ అంటారు, కానీ సముద్రం లోపల చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఒక అద్భుతం చూపిస్తానండి. మేమైతే అక్కడికి వెళ్ళి హ్యాపీగా 2 గంటల పాటు ఎంజాయ్ చేసాం, ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. తిరిగి మనము సముద్రం ఒడ్డుకి వచ్చేసేటువంటి వీడియోని మీకోసం చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, చాలా వాళ్ళు ఏం చెప్పారంటే సముద్రం అంచుకి వెళ్ళేటప్పుడు అలల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. బోట్లో సమానంగా బరువు సమానంగా ఉండాలి కాబట్టి ఈ పక్క ఆ పక్క ఈక్వల్గా కూర్చోండి. నన్ను కూడా వెనక్కి పొమ్మన్నారు అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు అంచు దగ్గరకు వచ్చేస్తున్నామండి. ఎందుకంటే సముద్రం లోపల అలలు ఎటువంటివి ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. అలలు అనేవి సముద్రం ఒడ్డులో మాత్రమే ఎక్కువగా వస్తాయన్నమాట. అందుకనే మనం ఇప్పుడు సముద్రం ఒడ్డుకు వచ్చేస్తున్నాం. చూడండి, బోట్ మోటార్ స్పీడ్ పెంచాడు. స్పీడ్ పెంచి నేరుగా అంచు దగ్గరికి వస్తారు. వెంటనే బోట్ని మనకి బయట ఒడ్డుకు లాకపోవడానికి ట్రాక్టర్ కూడా ఒకటి అక్కడ రెడీగా ఉంటుంది. యాంకర్ ఒక తాడు కట్టుకొని రెడీగా ఉంటారండి. ఆ విలేజ్ వాళ్ళకు సుమారు 100 బోట్లు ఉంటున్నాయి. వాళ్ళంతా కూడా సమిష్టిగా ఈ కార్యక్రమం చేస్తారు. చూడండి, ఇప్పుడు మనం అలలు తాకిడికి దగ్గరికి వచ్చేసామండి. మనం అంచుకు వెళ్ళగానే మన పడవని జాగ్రత్తగా మనల్ని చేర్చేటువంటి ఒక సీనరీ చూడండి, అద్భుతంగా ఉంటుంది. చూడండి, తీసుకొని బండి ఆగుతానే వాళ్ళు వెంటనే యాంకర్ కట్టేశారు. ట్రాక్టర్ వెంటనే స్టార్ట్ అయిపోయిందండి. మనల్ని అలలకి కొంచెం దూరంగా తీసుకెళ్ళిపోతారనమాట. ఇలా అలలు కొంచెం దూరంగా తీసుకెళ్ళిపోయినట్టయితే మనం సేఫ్ జోన్కి వచ్చేసినట్లండి. ఇది చాలా చాలా అద్భుతంగా ఫీల్ అయిందండి. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫస్ట్ టైం మంచి జర్నీ, హ్యాపీగా తక్కువ ఖర్చులో హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఒకవేళ తిరుపతి వాసులు, ఈ కాళహస్త్రి ఆ సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇదైతే ఒకసారి ట్రై చేయండి. చెన్నైకి దగ్గరగానే ఉంటుంది. పొన్నేరు అని గూగుల్ మ్యాప్స్లో కొడితే తెలుస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇదైతే మిస్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.